ఉదయం రాత్రి సాయంత్రం 5:30కి శనివారం సాయంత్రం 6:30 ఆ టైంలో గండిపడింది. 50,000 క్యూసెక్లని నీకు తెలుసు. ఇరిగేషన్ వాళ్ళకి తెలుసా? ఎందుకు తెలియదు? తెలియనోడైతే వాడు వేస్ట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసు కదా, గండు పడ్డాయని తెలుసు కదా, 3 చోట్ల గండు పడ్డాయని. ఆ నీళ్లు దాంతో పాటుగా రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారని తెలుసు కదా, వెలగలేరు గేట్లు ఎత్తేసారు అన్నటువంటిది. ఈ 4 సంఘటనల వల్ల నీళ్లు ఎట్టిపోతాయో తెలీదా? ఏ ఊర్లు మునుగుతాయో తెలీదా? ప్రాంతాలు మునుగుతాయో తెలీదా? ఆ ప్రాంతాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఎవరికి తప్పు? అంటే ఆ స్థాయి ఉండదేమో, వాటర్ పోద్దేమో అనుకున్నారు. ఎట్లా అనుకుంటారు? 50,000 క్యూసెక్కులకి 50,000 క్యూసెక్కులు అంటే ఆ స్థాయి ఉండదని ఎట్లా అనుకుంటారు? అదేమన్నా చిన్నపాటి జల్లులా? అదే కదా. అది తెలిసి కూడా ఇవ్వలేదంటే అది ప్రభుత్వ వైఫల్యం, అవును, సమన్వయ లోపం. చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. వెరీ గుడ్. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన కొత్తోడు ఏంది? ఆయన అన్నదే సరే 80 రోజులు అయింది నేను సీఎం అయ్యి, నాకు అప్పుడు యాక్షన్ తీసుకోవాలిగా. ఇప్పుడు 2004 కదా పుష్కరాలు. పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఇది జరిగినప్పుడు, పుష్కరాలు జరిగినప్పుడు సీతమ్మ ఘాట్ ఉంటది, సీతమ్మ వారి పాదాలు అంటారు, స్టార్టింగ్ లో ఉంటది, కృష్ణవేణి ఘాట్ లో ముందు ఉంటది. అంటే మీకు ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇట్లా టర్నింగ్